హై గైస్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు షిమ్లా. ఈరోజు అయితే మేము షిమ్లాలో అయితే ఉన్నాము. ఇప్పుడు షిమ్లా నుంచి అయితే మేము మనాలికి అయితే స్టార్ట్ అవబోతున్నాం మరి కొద్దిసేపట్లో. ఇక్కడ చూసుకోవచ్చు కదా, మేము షిమ్లాలో స్టే చేసిన రూమ్ అయితే ఇదే అనమాట. రూమ్ మొత్తం అయితే మేము చిల్లు చేసేసినాం ఇక్కడెక్కడ. ఇది మేము అయితే వ్యూ లొకేషన్ పాయింట్ కనిపించాలన్నట్టుగా రూమ్ తీసుకున్నాం. ఒకసారి ఇక్కడ వ్యూ అయితే చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుందో. ఇది మొత్తం మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం మనాలికి మెయిన్ రోడ్ ఏమైనా వెళ్ళాలా, మొత్తం ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే ఉంది ఈరోజు మనాలికి వెళ్ళే రూట్. అప్రాక్సిమేట్లీ 220 కిలోమీటర్స్ ఏమో ఉంది, కానీ డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే టైం ప్రకారం చూసుకుంటే 6 అవర్స్ చూపిస్తుంది జస్ట్ 200 కిలోమీటర్స్కి. డైలీ అయితే 3-4 అవర్స్లో వెళ్ళిపోతుండే, కానీ ఈరోజు వెళ్ళే వరకే ఈవినింగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైం గిట్ట 10:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా అయితే చక్కగా అయితే మనాలికి అనేది స్టార్ట్ అయిపోదాం మనం. ఇప్పుడైతే మనం షిమ్లా నుంచి అయితే మనాలికి స్టార్ట్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడైతే షిమ్లాలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి మనాలికి అయితే ఆల్మోస్ట్ 6 అవర్స్ చూపిస్తుంది. దేవుడా, మొత్తం ఘాట్ సెక్షన్ ఇప్పుడు చూస్తుండ్రు, సింగిల్ వే ఘాట్ సెక్షను. వైట్ లైన్ కానీ క్రాస్ అయ్యి అటు పక్కకు పోయినాం అనుకో బై మిస్టేక్లో, ఏం లేదు బండ్లు మనకు సింపుల్గా గుద్దేసి దాని పాటి నాకు వెళ్ళిపోతాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఘాట్ సెక్షన్లో. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పక్క ఏమో లోయ ఎంతగానో ఉంది. ఇక్కడ పడితే ఏమో ఈ లోయలో ఇటు సైడ్ వస్తేమో ఈ కార్ల మధ్యలో మనం నుజ్జు అవ్వాల్సింది, వేరే ఆప్షనే లేదు. దానికోసం ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే మనం స్లోగానే వెళ్ళాలి. ఇక్కడ పోలీస్ అంటే సెక్యూరిటీ గిట్ట చాలా స్ట్రిక్ట్ ఉంది. అంటే ట్రాఫిక్ ఇక్కడ ఆగనిస్తలేరు, కొంచెం ఈజీగానే క్లియర్ చేస్తుండ్రు. కానీ ఏమంటే ఘాట్ సెక్షన్ ఉండడం వల్ల లేట్ అవుతుంది అంతే, దాన్ని తప్పిస్తే వేరే అవకాశమే లేదు లేట్ కావడానికి రీజన్స్లో. ఇప్పుడు దాకా అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇక నేను ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు, తిని ఆకలి చచ్చిపోతుంది ఒక్కొక్కసారి అయితే. ఓన్లీ రోటీ ఏం తిన్నా రోటీ. రైస్ తిన్నామంటే అంత మంచిగా ఉండడం లేదు ఇక్కడ. ఇంకా ఏం చేద్దాం, ఇంకా రోటీ ప్లస్ పన్నీర్ లేదా దాల్. ఆ దాల్ గిట్ట ఎట్లుందో ఇంకా చెప్పక్కర్లేదు, మీరే అర్థం చేసుకోవాలా. ఆ దాల్కి ఆ పన్నీర్కి ఇంకా ఆ రోటీకే మా ఈ సిరీస్ మొత్తం దీంతోనే ఎండ్ అయినట్టుంది ఫుడ్. ఇక్కడ ఫుడ్ చూసినాక అప్పుడు గుర్తుకొస్తుంది మన తెలంగాణ ఫుడ్ వాల్యూ ఏందో. ఏదైనా అంతే కదా, మన కాడ ఉన్నప్పుడు మన దాని వాల్యూ తెలియదు. మనం దాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే దాని వాల్యూ మనకైతే తెలుస్తుంది. చూసుకోవచ్చు ఆ రోడ్స్ ఎట్లున్నాయో, చాలా డేంజర్గా అయితే ఉన్నాయి ఇక్కడ రోడ్స్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మన లొకేషన్ బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడైతే మన షిమ్లా అయితే మొత్తానికి క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు ఈ నుంచి మనాలి 116 ఉంది. ఎట్లా దాటాలో అర్థం అవ్వడం లేదు, మొత్తం ఘాట్ సెక్షన్ సింగిల్ వే. బండ్లు అయితే ఘోరంగా వస్తుంది. అదో పక్కన లోయ చూడొచ్చు కదా, అదో పక్కన లోయ, అటు పక్కనేమో మొత్తం ఇంకా కొండలు. ఇట్లా జరగడానికి వస్తలేదు. బండ్లు అయితే ఆ వే నుంచి ఈ వే నుంచి 2 వేస్ నుంచి అయితే ఫుల్గా వెళ్తున్నాయి. చూసుకొని మెల్లగా అయితే వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. చిన్న మిస్టేక్ జరిగినా సరే మనం అయితే ఖతమే అనమాట ఈ రోడ్స్ పైన అయితే. కానీ లొకేషన్స్ అయితే ఏ మాట కా మాట, అబ్బా బాబా ఏమున్నాయి స్వామి, మామూలుగా లేవు లొకేషన్స్ అయితే, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే జస్ట్ మేము ఇప్పుడే టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మన షిమ్లా దాటినాక ఇంకా డైరెక్ట్ అయితే మనం మనాలికి అయితే వెళ్దాం. ఎందుకంటే ఇప్పటి నుంచి ఈవినింగ్ 5:30 చూపిస్తుంది. అంటే ఈ రోడ్స్ పైన 5:30 ఈట కష్టమే, 6 అవుతుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఎట్లా స్టాప్ తీసుకుంటాము, 200 కిలోమీటర్స్ ఉంది కాబట్టి. ఈ రోడ్ పైన నాన్ స్టాప్గా పోవడం అంటే అది పెద్ద రిస్క్ అన్నమాట, చాలా రిస్క్. ఇక్కడ నేను ఆగితేనే బెటర్. ఇక్కడ చూడండి, అస్సలు మీ ఏ ఫోటో దిగినా ఏ మాత్రం ఆలోచించకుండా డైరెక్ట్ వాల్ పేపర్లే పెట్టవచ్చు. లాంటి సీనరీ లొకేషన్స్ ఉన్నాయి మొత్తము. మీరు దిగిన ప్రతి ఒక్క ఫోటో అయితే మీరు డైరెక్ట్ పెట్టేయచ్చు, అట్లా ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్. అసలు మామూలుగా లేదు. కానీ పక్కన కొండల్ని చూస్తుంటే ఉంది భయ్యా, పిక్చర్ ప్యాక్ అయిపోతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ రోడ్ పైన బైక్ నడిపేటప్పుడు మన మార్జిన్ తప్పిస్తే పక్కన అయితే అస్సలకే చూడకూడదు, ఎందుకంటే అంతే డేంజర్గా ఉంటుంది.
ఇంకా మనం మాట్లాడుకున్నది మెయిన్ అక్కడ చలి. ప్రజెంట్ అయితే అక్కడ ఇప్పుడు 5 degrees ఉన్నాయి మనాలిలోనే. మేము ఆల్రెడీ థర్మల్స్ అనేవి వేసుకున్నాము, మాకు జర అదొక ధైర్యం ఉంది. ఇంకా చూడాలి, అక్కడికి వెళ్ళినాక ఇంకా చలి తట్టుకోలేకపోతే మేము ఇంకా ఫస్ట్ అయితే చలి తట్టుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళినాక చూడాలి, ఇంకా చాలా దూరం అయింది. ఈరోజు అయితే మనం మనాలికి వెళ్ళే రూట్లో అయితే ఒక రివర్ అయితే క్రాస్ అవుతున్నాం. అబ్బా ఏముంది భయ రివర్ అయితే చెప్తున్నా కదా, ఘోరంగా అయితే ఉంది. ఇది ఐ థింక్ ఏ రివర్ అంటే, ఈ రివర్ పేరు ఏందో కానీ రివర్ అయితే మస్తు ఉంది అసలు చెప్తున్నా కదా. ఈ రోడ్ పైన పోతుంటే మటుకు చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇలాంటి జెండాలు పెట్టుకొని పోతుండ్రు. వీళ్ళు ఎక్కడికి ఏందని తెలియదు, నాకు తెలిసి వీళ్ళ ఇక్కడ ట్రెడిషన్ ఏమైనా దేవుడు ఉండొచ్చు, దానివల్లనే వెళ్తుండ్రని మేమైతే అనుకుంటున్నాము. ఇక్కడ చూడవచ్చు ప్రతి ఒక్కరు అయితే బండ్లకి సైడ్ బంపర్కి అయితే కట్టుకొని వెళ్తున్నారు. ఇదో చూడండి క్లియర్గా. ఏదో అక్కడ ఆపోజిట్ నుంచి చాలా మంది చూసినాం మేము ఇప్పటికి. ఇట్లా చాలా మంది ఇట్లా ఆరెంజ్ మళ్ళీ బ్లూ కలర్ జెండాస్ కట్టుకొని అయితే వెళ్తున్నారు. మన రైడ్లో అయితే ఇది సెకండ్ టన్నల్ అనమాట. ఫస్ట్ టన్నల్ తీసుకుంటుంటే మనకి వీడియో క్లిప్ రాలేదు. సెకండ్ టన్నల్లోకి అయితే వచ్చేస్తాం మనం. టన్నల్లో ఇది 2 అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది మనవేనే అనమాట, మనకు ఆపోజిట్ నుంచి ఎలాంటి బండ్లు రావు. ఒకసారి టన్నల్లో సౌండ్ అయితే చూడండి, మామూలుగా లేదుగా టన్నల్లో సౌండ్, క్రేజీగా ఉంది అసలు. టన్నల్లో వెళ్తుంటే బాబా ఏం ఫీల్ ఉందిరా నాయన టన్నల్లోకి వెళ్తుంటే. అసలు ఫస్ట్ టన్నల్ వీడియో మంచిగా వచ్చింది, కానీ అసలు ఆ టన్నల్ అనేది ఆ వీడియో మూల నుంచి ఫోటో మూలకి వెళ్ళిపోయింది గోపుడు. అందుకే ఆ టన్నల్ వీడియోస్ క్యాచ్అప్ చేయలేకపోయినాము. ఇప్పుడు అసలు ఈ టన్నల్లో చూడండి వెళ్తుంటే మామూలు ఫీల్ ఉంటలేదు బాబా. టన్నల్లో వెళ్తుంటే వేరే లెవెల్ ఫీల్ సామి. అసలు టన్నల్లో వెళ్తే ఎంత ఫీల్ ఉంటుందని అసలు ఇప్పుడు వరకు అసలు ఇప్పుడు అనుకోలేదు. బాబా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకు పక్క ప్రతి ఒక్కరు చేయాలి. టన్నల్ ఎక్స్పీరియన్స్ నార్మల్గా లేదు అసలు. బాబా ఇంకో టన్నల్ వచ్చింది మన కోసం. ఇప్పుడే జస్ట్ ఒక టన్నల్ అయితే క్రాస్ అయ్యి కొంచెం ముందరకైతే వచ్చినాము. ఆ కొంచెం ముందరనే మనకి ఇంకో టన్నల్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బాబా ఈరోజు పండుగ బై 1 get 1 ఆఫర్ లాగా ఫస్ట్ వీడియో ఒకటి అయిపోయినందుకే డబల్ టన్నల్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకోవచ్చు టన్నల్లో లైటింగ్ గిట ఎక్సలెంట్ ఉంది అసలు. బాబా మామూలుగా లేదు అసలు టన్నల్లో ఫీల్ అయితే. ఇక్కడ చూడండి టన్నల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం మనం. అసలు బాబా అసలు టన్నల్ అంటే ఏమో అనుకున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది టన్నల్లో వెళ్తుంటే బాబా. ఇప్పుడు మనం మనాలికి వచ్చేసి కరెక్ట్ 103 kilometers అయితే ఉంది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం మొత్తం ఇప్పుడు దాటిని నేషనల్ టన్నల్స్ అనమాట అవి. బాబా ఫ్రంట్ ఒకసారి వ్యూ చూడండి అప్పా, ఏమైనా ఉందో అసలు మామూలు అయితే లేదు. మొత్తం ఇట్లా వి షేప్లో అయితే ఉన్నాయి కొండలు మొత్తము. మధ్యలో కొండ ఉంది బాబా. మీకు వీడియోలో ఎట్లా వస్తుందో నాకు అర్థం అవ్వడం లేదు, కానీ నిజంగా నేను హెల్మెట్ వైజర్ అయితే తీసేసిన కంప్లీట్గా. అమ్మా రోడ్స్ని చూసుకుంటే నేను బై మిస్టేక్ అయితే వెళ్ళిపోయేది. రోడ్స్ గిట్ట చాలా డేంజర్గా ఉన్నాయి, చూసుకోవాలి. ఇప్పటి నుంచి ఇదే రోడ్స్ అనమాట మనకి. ఇక్కడ చూడండి మన పక్కన అయితే ఒక రివర్ అయితే వెళ్తుంది. మనం ప్రతి ఒక్క వీడియోలో అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం చూడండి, సేమ్ అట్లానే వైట్ స్టోన్స్ విత్ వాటర్. బాబా ఏముందిరా నాయనా లొకేషన్. ఒకసారి చూడండి మీరు పక్కన, అసలు పక్కన ఇంకా లోయ, ఇంకా పడిపోతే ఇంకా అంతే, మన బుక్క ఇట దొరకదు. ఈ పక్క ఏమో కొండ, ఇంక అసలు ఓవర్టేక్ చేయడానికి వీలు లేకుండా. ఏమైనా లొకేషన్. ఇలాంటి ప్లేస్లోకి వెళ్తుంటే మటుకు మామూలు అనిపించదు ఒక్కొక్కసారి.
చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంకోటి మనము చూసుకోవచ్చు, ఒకవైపు మొత్తం లోయ, ఒకవైపు మొత్తం కొండలు. ఇటు జర బై మిస్టేక్ అయినా అవుట్, ఇటు జర బై మిస్టేక్ అయినా అవుట్. ఇక్కడ తగిలిన అవుట్, ఇక్కడ తగిలిన అవుట్. ఎందుకంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి, కోసుకోపోతాయి ఈ రాళ్ళు అనేది. చాలా జాగ్రత్త నడపాలి. ఏదో బండి వచ్చి నెమ్మడి లదాఖ్ మనాలి అనుకుంటా రాకండి. ప్రతి ఒక్కరైతే చూసుకోండి ఒకసారి. రోడ్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి అసలు కిందంగా అయితే ఎంత ప్యూర్ ఉన్నాయంటే వాటర్ దాని లోపల చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. మీకు గోపురంలో కనిపిస్తలేదు కానీ చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్. చూడండి అసలు ఫ్రంట్ లొకేషన్ అయితే అసలు రికార్డ్ చేసుకుంటా పోతే ప్రతి ఒక్క లొకేషన్ ఈ 2 days నుంచి అయితే ఫుల్ వీడియోస్ అయిపోతాయి. వీడియోస్ 20 minutes కన్నా ఎక్కువ పెట్టలేము కాబట్టి నేను చాలా తక్కువ చేసి పెడుతున్నా. కానీ మీకు ఫొటోస్ మటుకు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క ఫొటోస్ అయినా రీల్స్ అయినా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ గిట్ట ఫాలో చేసి పెట్టండి మీరైతే. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు లొకేషన్. ఒక్కసారి కింద చూడండి, వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి. ఫుల్ బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ అయితే. ఒక్కసారి వ్యూ అయితే చూడండి. అబ్బా ఇదే ఇక్కడ రోడ్, ఇది లోయ. ఈ లోయలో పడితే ఇంక అంతే అనమాట, ఇంక ఆశలు వదులుకోవాల్సిందే. ఇక్కడేమో కొండ, స్టేట్లో చూసుకున్న మొత్తం కొండలే మనకి. అక్కడి నుంచి పైన ఇది ఐస్ వాటర్ అంటే ఇది వచ్చేది ఇప్పుడు మొత్తము. ఇది మొత్తం ఐస్ వాటర్ అంటే గ్లేషియర్స్ వాటర్ అంటే మొత్తము పైనుంచి వస్తున్నాయి. ఇది చూడండి బాబా, అసలు ఈ లొకేషన్ చూస్తుంటే మామూలుగా లేదు. అక్కడ చూడండి కొండల పైన ఎట్లా కట్టిండ్రో ఎట్లా నాకు అసలుకే అర్థం అవుతలేదు. మన షిమ్లా నుంచి అట్లానే ఉన్నాయి, మొత్తము కొండల పైన ఉన్నాయి ఇల్లులు. ఇది చూడండి వాటర్ అయితే ఎట్లా వెళ్తున్నాయో. ఇప్పుడు ప్రజెంట్ మనం బీచ్ రివర్ కాడ ఉన్నాం. దీనికైతే గేట్స్ ఉన్నాయి, 3 gates ఏమో ఉన్నాయి బీచ్ రివర్కి అయితే. ఇప్పుడైతే మనం బీచ్ రివర్ అయితే అటు పక్కకైతే క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ చూడవచ్చు, మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తలేదో. ఇటు సైడ్ అయితే ఫుల్గా ఉన్నాయి, ఇటు సైడ్ అయితే లేవు ఇంకా వాటర్, మొత్తం స్టోర్ అయి ఉన్నాయి. ఎందుకంటే డ్యామ్ కదా ఇది, డ్యామ్కి ఇటు పక్కన అయితే వాటర్ ఉన్నాయి. మధ్యలో ఒక 3 gates ఏమో ఉన్నాయి. బీచ్ రివర్ ఇది వచ్చేసి యాద్ పెట్టుకోండి. మనం ఇప్పుడు బీచ్ రివర్ అయితే క్రాస్ అయిపోయి ఇప్పుడు మనాలికి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ చూడొచ్చు, మీకు వాటర్ కనిపించవచ్చు నాకు తెలిసి గోప్రోలో. నాకు గోప్రో ఏ యాంగిల్ ఉంది నాకే అర్థం అవ్వడం లేదు. అది ఇక్కడ ఇప్పుడు చూడవచ్చు మీరు వాటర్. ఇప్పుడైతే మొత్తానికి మనం బీచ్ రివర్ అయితే క్రాస్ అయిపోయినాం, ఇటు పక్కకు వచ్చేసినాం మనము. ఇప్పుడు ఈ నుంచి మనాలి 86 చూపిస్తుంది, 1 hour 57 minutes. ఆల్మోస్ట్ ఇక 2 hours చూపిస్తుంది. 5:20కి రీచ్ అవుతాం డెస్టినేషన్ టైం అని. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:23 అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మీకు క్లియర్గా కనిపించచ్చు బేస్ రివర్ ఇదే అనమాట. అక్కడ మనకు కనిపిస్తలేవు. దీని అవతల సైడ్ అయితే గేట్స్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ అయితే ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రోడ్ పై నుంచి వచ్చినాం. ఇప్పుడైతే మనం ఇట్లా పైకి ఎక్కాలన్నమాట. ఇది మొత్తము ఒక కొండ ఎక్కి దిగి మళ్ళీ ఎక్కి దిగాలంట. నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయో. టర్నింగ్ చూడండి, బస్సెస్ చూడండి ఎట్లా వస్తున్నాయో. ఘోరంగా అయితే ఘోరంగా ఉంది సిచ్యువేషను. ఇక్కడ అంత పెద్ద చలి అయితే ఏమీ లేదు. జిప్ లైన్ ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నుంచి అక్కడికి ఆ కొండపై నుంచి ఈ కొండ వరకు ఉంది. అంటే రివర్కి అవతల వైపు నుంచి ఇతర వైపు వరకు. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్స్ అయితే ఎంత డేంజర్గా ఉన్నాయో. ఒక పక్క ఏమో ఫుల్ కొండలు, ఒక పక్కనేమో మొత్తం లోయ. చాలా అంటే చాలా కిందికి ఉంది, అసలు అంచనా వేయలేను అంత కిందికి ఉంది లోయ. ఈ టర్నింగ్స్ ఏమో షార్ప్ టర్నింగ్స్ ఉన్నాయి, అసలు చూసుకోవచ్చు మీరు. ఎంత భయంకరంగా ఉన్నాయి. బండి మొత్తం నీళ్ళు చేసినా అయితే లేదు అసలు టర్నింగ్. ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో పక్కన లోయ ఉంది, ఇలాంటి లోయ కాదు, పడితే ఇంకా గాయాబ్ అయిపోతాం మనం అసలుకి. బాబా ఏముంది బై లొకేషను. ఇక్కడ సైడ్ పోటుకి వెళ్ళినా రాయికి తగిలినా పడిపోతాం, అటు సైడ్ అటు వెళ్ళినా లోయలో పడిపోతాం. చాలా జాగ్రత్తగా చాలా చూసుకొని అయితే వెళ్ళాల్సింది ఉంటుంది. పదే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఇక్కడ రోడ్ చూసినాక నాకు అర్థమవుతుంది.
మన డ్రైవింగ్కి ఇక్కడ ఒకవేళ వస్తే ఎట్లా ఏం చేస్తారో అర్థం అవ్వడం లేదు. అంత డేంజర్గా అయితే ఉన్నాయి రోడ్స్ అయితే. ఇది చూడండి మన కేబుల్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంది ఈ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి చూడండి మనం ఇప్పుడు అయితే బాగా ఎక్కుతున్నాం. ఘోరంగా ఉంది రోడ్డు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ రోడ్స్ పైన పోవాలంటే పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనకు మళ్ళీ ఇంకో టనల్ వచ్చింది. డేలో 4th టనల్ అనమాట. ఒక్క టనలే నేను మిస్ అయినా వీడియోలో. అది ఇదైతే 4th టనల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అసలు నేను 3 టన్నల్స్ కానీ ఈ టన్నల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయితే వచ్చేసినాయి ఇప్పటికి టన్నల్లోకి అయితే. బాబా ఫీల్ అయితే మామూలుగా లేదు ఈ టన్నల్లో. అసలు ప్రతి టన్నల్లో పోతుంటే కొత్త ఎక్స్పీరియన్స్, మళ్ళీ ఏదో కొత్త టన్నల్లోకి వచ్చినాం అన్నట్టుగా. కానీ బాబా అసలు టన్నల్స్ మామూలుగా లేదు ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు ఒక టనల్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఇంకో టనల్ వెంటనే స్టార్ట్ అయింది. ఇదైతే మామూలుగా లేదు ఈరోజు. బాబా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఒకసారి టనల్ అయితే. ఇప్పుడే జస్ట్ ఒక టనల్ ఇట్లా క్లోజ్ అయ్యిందో లేదో ఎమ్మడే ఇంకో టనల్. ఈరోజు అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ నా లైఫ్లోనే టనల్ ఎక్స్పీరియన్స్ అబ్బా మామూలుగా లేదు అసలు. టనల్లో పోతుంటే ఓ రేంజ్లో ఉంది అసలు నిజం చెప్పాలంటే. అసలు నేనేనా అనిపిస్తుంది. ఇలాంటిదే కదా భయ్యా మనం చూడడానికి వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:43 అవుతుంది. లైట్గా అయితే టనల్లోకి క్రాస్ అయ్యే కొద్దీ చలి పెరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. నా ఇంజన్ హీట్ మార్నింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 250 కిలోమీటర్స్ అయితే రన్ అయినా సరే ఇంజన్ టెంపరేచర్ ఓన్లీ 24 degrees ఉంది. మీరు అర్థం చేసుకొని ఇంజన్ టెంపరేచర్ అంత ఉంటే నార్మల్ ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో మీరే బాబా చూడండి. చేతులకు అయితే గ్లౌజెస్ పక్కా వేసుకున్నాను. యాక్చువల్లీ గ్లౌజెస్ వేసుకొని అది ఏమంటారు మన రైడింగ్ గ్లౌజ్ వేసుకోవడానికి వస్తలేదు. దానికోసం అనేది నేను ఇవి చాలా వెచ్చగా ఉన్నాయని ఇది వేసుకున్నాను. లేదంటే నేను నార్మల్గా రైడింగ్ గ్లౌజే వేసుకుంటుండే. ఇప్పుడైతే ఈ టన్నల్ నాకు తెలిసి లాస్ట్ టన్నల్ కైనా ఈ టన్నలే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నుంచి వస్తున్నా. ఇప్పుడైతే ఎండ్ వచ్చేసింది. మనం చెప్పుకుంటూనే ఉన్నాం చాలా పెద్దగా ఉందని. అప్పుడే ఎండ్ అయితే వచ్చేసింది మన టన్నల్కి. మస్తుంది అసలు టన్నల్ ఎంట్రీ. బాబా టన్నల్ ఎంట్రీ అయిపోయింది అనుకునే వరకే మళ్ళీ ఇలాంటి ఒక లొకేషన్ అసలు బెస్ట్. ఒక్కసారి రావాల్సిందే ఇక్కడికి అనిపిస్తాయి లైఫ్లో. ఇదంతా చూస్తుంటే ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయిపోయినా అని. మనాలికి వెళ్ళే దాంట్లో అయితే పెట్రోల్ అనేది ఫిల్ చేయించుకున్నాం. ఇక్కడ మనకు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 94 రూపీస్ ఉంది. ఇప్పుడు నా దాంట్లో అయితే 7.55 లీటర్స్ అయితే పట్టినాయి పెట్రోల్. ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసిన. ఎందుకంటే ఇక్కడ నుంచి పెట్రోల్ పంప్ చాలా రేర్గా ఉంటాయి. అందుకే ముందే అయితే ఇది చూడండి అసలు పెట్రోల్ పంప్ ఏ లొకేషన్లో ఉందో. ఇక్కడ చూడండి ఇప్పుడు దాకా చూసిన టన్నల్స్ ఒక్క ఎత్తు అయితే ఈ టన్నల్ ఒక్క ఎత్తు.